పెళ్లి రాత్రి అంటే ప్రతి అమ్మాయికి ఓ మధుర స్వప్నం. కాని నా విషయంలో అదొక పీడకలగా మారుతుందని, పాలు పట్టుకెళ్లిన ఆ గది నా జీవితంలోని అతిపెద్ద రహస్యానికి సాక్ష్యమవుతుందని నేను ఊహించలేదు. ఆ రాత్రి విశాల్ చెప్పిన మాట నా గుండెను ముక్కలు చేసింది. పెళ్లి రాత్రి అంటే ప్రతి అమ్మాయి జీవితంలో మర్చిపోలేని రాత్రి. ఆ రోజుకోసం ఎంతో కాలం ఎదురుచూస్తారు. చిన్నప్పట్నుంచి చూసిన కలలు పెళ్లిరోజు నిజమవుతాయి. అమ్మ చెప్పిన మాటలు, నాన్న చూపిన దారి, అందరి ఆశీర్వాదాలు అన్నీ ఒక్కసారిగా గుర్తుకొస్తాయి. కాని నా విషయంలో ఆ రాత్రి నా జీవితాన్నే మార్చేసింది. నేను కావ్య. ఇది నా కథ. మా పెళ్లి చాలా తొందరగా జరిగింది. నాకు విశాల్ని పరిచయం చేసి 2 నెలల్లోనే పెళ్లి చేశారు. సాధారణంగా పెళ్లిచూపులు, నిశ్చితార్థం, పెళ్లి అంటే కనీసం 6 నెలలు పడుతుంది. కాని మాది మాత్రం చాలా తొందరగా జరిగింది. అప్పుడు నాకేమీ అనిపించలేదు. కాని ఇప్పుడు ఆలోచిస్తే అనుమానంగా ఉంది. విశాల్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను చూడ్డానికి అందంగా ఉండేవాడు. పొడుగ్గా, తెల్లగా, చక్కని ఆకారం. చదువులో కూడా మంచివాడు. ఇంజనీరింగ్ చేసి మంచి కంపెనీలో పనిచేస్తున్నాడు. అతని కుటుంబం కూడా మంచిది. అత్తగారు శారదమ్మ, మామయ్య, వదిన నేహ అందరూ మంచివాళ్లే. కాని ఒక విచిత్రమేమిటంటే విశాల్ చాలా తక్కువగా మాట్లాడేవాడు. మా పెళ్లిచూపులప్పుడు కూడా అతను పెద్దగా మాట్లాడలేదు. మా అమ్మ అడిగింది, అబ్బాయి చాలా తక్కువగా మాట్లాడుతున్నాడు అని. అప్పుడు అత్తగారు, అతను అలాంటివాడే, పెళ్లి తర్వాత బాగా మాట్లాడతాడు అన్నారు. నేను కూడా అలాగే అనుకున్నాను. కొంతమంది అలాగే ఉంటారు, సిగ్గుగా ఉంటారు. కాని అతని కళ్లల్లో ఏదో బాధ కనిపిస్తూ ఉండేది. ఆ బాధ నాకర్థం కాలేదు. పెళ్లిరోజు వచ్చింది. పెళ్లి చాలా బాగా జరిగింది. మా పెళ్లికి చాలామంది వచ్చారు. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. నేను చాలా అందంగా ఉన్నాను. ఎర్రటి పట్టుచీర కట్టుకున్నాను. బంగారు నగలు వేసుకున్నాను. నా చేతుల్లో మెహందీ ఇంకా పచ్చగా ఉంది. నా మనసు చాలా సంతోషంగా ఉంది. పెళ్లి మండపంలో హోమం చుట్టూ తిరుగుతున్నప్పుడు నా మనసు ఆనందంతో నిండిపోయింది. విశాల్ నా పక్కన నిలబడి ఉన్నాడు. మేము 7 అడుగులు వేశాం. ఒక్కో అడుగుతో ఒక్కో వాగ్దానం చేశాం. ఆ సమయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. నా జీవితంలో అది మరిచిపోలేని రోజు. పెళ్లయిపోయాక విందుభోజనం జరిగింది. అందరూ తిన్నారు. నేను కూడా తిన్నాను. కాని నాకేమీ రుచి తెలియలేదు. నా మనసంతా నా కొత్త జీవితం గురించే ఆలోచిస్తోంది. ఎలా ఉంటుందో, విశాల్ ఎలా ఉంటాడో, అత్తగారు ఎలా ఉంటారో ఇవన్నీ ఆలోచిస్తూ ఉన్నాను. మా అమ్మ నా దగ్గరికి వచ్చింది. ఆమె కళ్ళు చాలా ఎర్రగా ఉన్నాయి. కాని ఆమె నవ్వుతూ ఉంది. నాకు చాలా నచ్చలు చెప్పింది. అమ్మా, అత్తవారింటికి వెళ్ళాక జాగ్రత్తగా ఉండు. అందరితో బాగా మాట్లాడు. నీ భర్తనే నీకంతా. అతన్ని గౌరవించు. అత్తగారి మాట విను. మామయ్య మాట విను. నీ వదినతో బాగా మాట్లాడు. ఎవరితోనూ గొడవపడకు. ఏమైనా ఇబ్బంది వస్తే మాకు చెప్పు. కాని భర్తతో మాత్రం బాగా ఉండు అంది. నేను అమ్మ మాటలు వింటూ తల ఊపాను. నాకు అమ్మ దగ్గర్నుంచి విడిపోతున్న బాధ ఉంది. కాని కొత్త జీవితం మొదలవుతున్న ఆనందం కూడా ఉంది. అమ్మకు నమస్కారం చేశాను. నాన్నకు నమస్కారం చేశాను. అందరికీ నమస్కారం చేశాను. తర్వాత విశాల్ దగ్గరికి వెళ్లాను. సాయంత్రం మా అత్తవారింటికి వెళ్లాం. అక్కడ గృహప్రవేశం చేశాం. ఇంటి ముందు అక్షింతలు వేశారు. నేను కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లాను. అత్తగారు నాకు పాలు తెచ్చిచ్చారు. ఆవిడ నవ్వుతూ ఉంది. కాని ఆ నవ్వులో ఏదో కృత్రిమత్వం ఉంది. అది నాకప్పుడు అర్థం కాలేదు. మామయ్య కూడా బాగానే ఉన్నారు. ఆయన నన్ను చూసి నవ్వారు. కోడలూ, బాగున్నావా అని అడిగారు. నేను బాగున్నాను అన్నాను. ఆయన మళ్ళీ ఏమీ మాట్లాడలేదు. నేహా నా దగ్గరికి వచ్చింది. ఆమె నాకంటే చిన్నది. ఆమె నన్ను చూసి చాలా సంతోషంగా ఉంది. వదినా, మీరు చాలా అందంగా ఉన్నారు అంది. నేను నవ్వాను. కాని వాళ్ళింట్లో ఎవరో ఏదో దాచినట్టు అనిపించింది. అందరి ముఖాల్లో ఒత్తిడి కనిపించింది. ఎవరూ స్వేచ్ఛగా మాట్లాడటంలేదు. అందరూ ఏదో భయంతో ఉన్నట్టు అనిపించింది. నాకర్థం కాలేదు. బహుశా పెళ్లి అలసట వల్ల కావచ్చు అనుకున్నాను. నేహా నన్ను పక్కకు తీసుకెళ్ళి, వదినా, మీకేవైనా వింతగా అనిపిస్తే భయపడకండి అంది. నేను ఆశ్చర్యపోయాను. ఎందుకు? ఏమైనా ప్రమాదమా అని అడిగాను. ఆమె కాసేపు ఆలోచించింది. తర్వాత, ఏం లేదులేండి, కొత్త ఇల్లు కదా, కొత్తవాళ్లు, కాస్త భయం ఉంటుంది, అందుకే చెప్పాను. కాని ఆమె మాటల్లో నిజం లేదు. ఆమె ఏదో దాచాలని చూస్తోంది. నాకర్థమైంది. కాని ఏమీ అన్లేదు. సాయంత్రమంతా ఇంట్లో వాళ్లతో గడిపాను. అత్తగారు నాకు ఇంట్లో వాళ్ల గురించి చెప్పారు. ఎవరు ఎలాంటివాళ్లు అని చెప్పారు. నేను అంతా గమనిస్తూ వింటున్నాను. రాత్రయింది. అందరూ మెల్లిగా వాళ్ల గదుల్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నాను. నా కొత్త జీవితం మొదలవుతోంది. నా భర్తతో నా మొదటి రాత్రి. నా మనసు వేగంగా కొట్టుకుంటోంది.
ఏమి జరుగుతుందో అని భయం, ఉత్సాహం రెండూ ఉన్నాయి. నేను పూలతో అలంకరించిన గదిలోకి వెళ్లాను. ఆ గది చాలా అందంగా ఉంది. గోడలకు రంగురంగుల కాగిటాలతికించారు. పైకప్పుకు బెలూన్లు కట్టారు. మంచమంతా పూలతో నింపారు. గులాబీలు, మల్లేలు, చేమంతులు. ఎంతో అందంగా ఉంది. గది అంతా పూల సువాసన వ్యాపించింది. నేను మంచం మీద కూర్చున్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇప్పుడు ఏమి జరుగుతుందో అని ఎదురుచూస్తున్నాను. కాసేపటికి విశాల్ వచ్చాడు. అతను చాలా అలసిపోయినట్టు అనిపించింది. అతని ముఖంలో ఏదో చింత ఉంది. నేను లేచి అతని దగ్గరికి వెళ్లాను. నేనడిగాను, మీరు బాగున్నారా? అతను నన్ను చూసి, ఉన్నాను అన్నాడు. కాని అతని కళ్ళు అబద్ధం చెప్పాయి. అతని కళ్లలో భయం ఉంది. నేను ఆశ్చర్యపోయాను. పెళ్లిరాత్రి భర్త కళ్లల్లో భయమెందుకుంటుంది? అతను నా దగ్గర కూర్చోలేదు. దూరంగా కిటికీ దగ్గర నిలబడి ఉన్నాడు. నేను అతని దగ్గరికి వెళ్లాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అప్పుడే తలుపు చప్పుడైంది. అత్తగారొచ్చారు. చేతిలో పాల గ్లాసు ఉంది. ఆవిడ నవ్వుతూ లోపలికి వచ్చారు. కోడలూ, పాలు తాగు, చాలా అలసిపోయుంటావు అన్నారు. నేను గ్లాసు తీసుకుని పాలు తాగాను. పాలు చాలా రుచిగా ఉన్నాయి. ఆవిడ నాకు గ్లాసిచ్చి విశాల్ వైపు చూశారు. ఆ చూపులో ఏదో అర్థం ఉంది. నేను గమనించాను. విశాల్ ఆ చూపు చూసి తల వంచుకున్నాడు. అత్తగారు వెళ్ళిపోయారు. ఇప్పుడు మేము ఇద్దరం ఒంటరిగా ఉన్నాం. గదిలో చాలా నిశ్శబ్దం ఉంది. బయట గాలి వీచే చప్పుడు మాత్రమే వినిపిస్తోంది. నేను ఏదో మాట్లాడాలి అనుకున్నాను. కాని ఏం మాట్లాడాలో తెలియలేదు. విశాల్ కూడా ఏం మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం నన్ను భయపెట్టింది. పెళ్లిరాత్రి ఇలా ఉంటుందా? నేను చాలా కథలు చదివాను, సినిమాలు చూశాను. అందులో పెళ్లిరాత్రి చాలా రొమాంటిక్గా ఉంటుంది. కాని ఇక్కడ ఏదో తప్పు జరుగుతోంది. కొంచెంసేపటికి విశాల్ ఫోన్ మోగింది. అతను ఫోన్ తీసుకుని చూసి వెంటనే కట్ చేశాడు. నేను చూశాను. డాక్టర్ సుగుణ అని పేరుంది. ఇంకా ఆలస్యం కాలేదు, నిజం చెప్పేయ్ అని మెసేజుంది. నేనాశ్చర్యపోయాను. డాక్టర్ ఎందుకిలా మెసేజ్ చేస్తారు? ఏం నిజం చెప్పాలి? నేనడిగాను, ఇది ఎవరు? విశాల్ ఏం లేదు అని ఫోన్ పక్కన పెట్టేశాడు. కాని నాకు అనుమానం వచ్చింది. నేను మళ్ళీ అడగడం మొదలుపెట్టాను. నేనడిగిన ప్రతిసారీ అతను మరింత భయపడుతున్నాడు. అతని ముఖం తెల్లబడింది. చేతులు వణకడం మొదలుపెట్టాయి. నేను చూసి భయపడ్డాను. చివరికి నేను గట్టిగా అడిగేశాను, చెప్పండి, నాకు నిజం తెలియాలి. ఏమిటిదంతా? ఈ డాక్టరెవరు? ఏం నిజం చెప్పమంటున్నారు? విశాల్ చాలాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత లోతైన శ్వాస తీసుకుని చెప్పడం మొదలుపెట్టాడు. కావ్య, నాకింతకు ముందు ఒకసారి పెళ్ళయింది. ఆ మాట వినగానే నాకు షాకైపోయింది. నా చేతులు వణకడం మొదలుపెట్టాయి. నా కాళ్ళు ఆడడం లేదు. నేను మంచం మీద కూలబడ్డాను. ఇది నిజం కాదు అనుకున్నాను. నేను వింటున్నది నిజమా? నా చెవులు నన్ను మోసం చేస్తున్నాయా? కాని అతను మళ్ళీ చెప్పాడు. నిజం చెప్పాను. నాకొకసారి పెళ్ళయింది. ఆ పేరు స్వర్ణ. మేము 2 సంవత్సరాలు కలిసి ఉన్నాం. తర్వాత విడాకులు తీసుకున్నాం. నాకు ఏడుపొచ్చింది. కాని నేను ఏడవలేదు. నేను కోపంగా ఉన్నాను. నన్నింత పెద్ద విషయం ఎందుకు చెప్పలేదు? నేను కోపంగా అడిగాను, ఎందుకు విడాకులు తీసుకున్నారు? అప్పుడతను చెప్పిన మాట విని నా ప్రాణం పోయినంత పనయ్యింది. ఎందుకంటే నేను తండ్రి కాలేను. ఒక మెడికల్ రిపోర్ట్లో తేలింది. నాలో ఏదో లోపం ఉంది. నేను పిల్లల్ని కనలేను. నాకప్పుడు ప్రపంచమే అంధకారమైంది. నేనేం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. పెళ్లి రాత్రి నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రాత్రి. ఇలా మారుతుందని నేనెప్పుడూ ఊహించలేదు. ఇది నా కొత్త జీవితం మొదలు కాదు, నా కలలన్నీ విరిగిపోయిన రాత్రి. విశాల్ చెప్పిన మాటలు విన్న తర్వాత నేనేం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. గదంతా నిశ్శబ్దం ఆవరించింది. బయట గాలివీచే చప్పుడు తప్ప మరే శబ్దం లేదు. నా మనసు మాత్రం వేగంగా ఆలోచిస్తోంది. నేనిప్పుడు ఏం చేయాలి? ఈ వ్యక్తి నాకు భర్త అయ్యాడు. కాని ఆయన నాకింత పెద్ద విషయం దాచాడు. విశాల్ నా దగ్గరకొచ్చాడు. అతని కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి. కావ్య, నన్ను క్షమించు. నేన్నీకు ముందే చెప్పాలనుకున్నాను. కాని మా అమ్మ చెప్పొద్దన్నారు. లేదంటే పెళ్లి ఆగిపోతుందని భయపడ్డారు అన్నాడు. నేను కోపంగా అతనివైపు చూశాను. మీరు నాకు చెప్పకపోవడం వల్ల నా పరిస్థితేమిటి? నా జీవితం గురించి నేను నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకుండా చేశారు అన్నాను. విశాల్ తలవంచుకున్నాడు. నాకు తెలుసు, నేను తప్పు చేశాను. కాని నేను నిజంగా నిన్నిష్టపడ్డాను. నీతో జీవితం గడపాలని అనుకున్నాను. ఈ విషయం చెబితే నువ్వు ఒప్పుకోవని భయం వేసింది. నేను లేచి కిటికీ దగ్గరికి వెళ్లాను. బయట చీకటిగా ఉంది. నా జీవితం కూడా ఇలాగే చీకటిగా మారిపోయింది. నాకేం చేయాలో తెలియడం లేదు. వెంటనే నిర్ణయం తీసుకోవాలా, లేక ఆలోచించుకోవడానికి సమయం తీసుకోవాలా?
అప్పుడు నేనొక ప్రశ్న అడిగాను. మీకు చికిత్స చేయించుకునే అవకాశం లేదా? విశాల్ తలెత్తి నా వైపు చూశాడు. ఉంది. డాక్టర్ సుగుణ చెప్పారు. చికిత్సకు అవకాశముంది. కాని సమయం పడుతుంది. ఓపిక కావాలి. కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు. నేను మళ్ళీ అడిగాను. అయితే ఎందుకు చేయించుకోలేదు? స్వర్ణతో ఉన్నప్పుడు ఎందుకు చేయించుకోలేదు? విశాల్ కాసేపు ఆగి చెప్పాడు. మా అమ్మ ఒప్పుకోలేదు. డాక్టర్ల దగ్గరికి వెళితే అపకీర్తి వస్తుంది అన్నారు. బంధువులు పొరుగువాళ్లు ఏమనుకుంటారో అని భయం. అందుకే చికిత్స చేయించుకోలేదు. నాకు ఆశ్చర్యం వేసింది. అపకీర్తి భయం కంటే మీ కొడుకు ఆరోగ్యం పెద్దది కాదా? ఇది ఎలాంటి తల్లి? విశాల్ ఏం మాట్లాడ్లేదు. అతని మౌనమే సమాధానమని నాకర్థమైంది. అప్పుడు తలుపు చప్పుడయింది. నేహా లోపలికొచ్చింది. ఆమె కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆమె ఏడుస్తున్నట్టు అనిపించింది. ఆమె నా దగ్గరికొచ్చి నా చెయ్యి పట్టుకుంది. వదినా, నాకు తెలుసు మీరు చాలా బాధపడుతున్నారు. నేను మీకు నిజం చెప్పాలనుకున్నాను. కాని అమ్మ భయపెట్టింది. నోరు తెరిస్తే చంపేస్తానని బెదిరించింది అంది. నేను నేహావైపు చూశాను. నీకంతా తెలుసా? అనడిగాను. ఆమె తల ఊపింది. అవును వదినా, స్వర్ణవదిన గురించి నాకంతా తెలుసు. ఆవిడ చాలా మంచిది. కాని అమ్మ ఆవిడ్ని ఇంట్లోంచి వెళ్లగొట్టింది. నేను ఆశ్చర్యపోయాను. వెళ్లగొట్టిందా? ఎందుకు? నేహా ఏడుస్తూ చెప్పింది. ఎందుకంటే స్వర్ణవదిన అబద్ధం చెప్పడానికి ఒప్పుకోలేదు. అన్నయ్య విషయం తెలిసాక అమ్మ ఒక ప్లాన్ చేశారు. వేరే ఎవరి బిడ్డనో తీసుకుని మన బిడ్డ అని చెప్పేయమన్నారు. స్వర్ణవదిన ఒప్పుకోలేదు. అప్పుడమ్మ మీద అనుమానం వచ్చింది. చరిత్ర లేదు అని ముద్రవేసి ఇంట్లోంచి వెళ్లగొట్టారు. నాకు తల తిరిగినంత పనయింది. నేను మంచం మీద కూలపడ్డాను. ఇది నిజంగా జరుగుతోందా? నేను కలగా ఉందా? ఈ ఇంట్లో ఇంత పెద్ద రహస్యం దాచారా? నాకు కూడా అదే చేయాలని అనుకున్నారా? నేను విశాల్ వైపు చూశాను. మీకివన్నీ తెలుసా? అనడిగాను. అతను తలవంచుకున్నాడు. తెలుసు. కాని నేనేం చెయ్యలేకపోయాను. అమ్మ ముందు నేనేం మాట్లాడలేను. నాకు కోపం వచ్చింది. మీరేం మాట్లాడలేరా? మీ భార్యను ఇంట్లోంచి వెళ్లగొడుతుంటే చూస్తూ ఊరుకున్నారా? మీకు మనిషిగా సిగ్గులేదా? విశాల్ ఏం మాట్లాడలేదు. అతని కళ్లనుంచి నీళ్లు కారుతున్నాయి. కాని నాకు జాలి రాలేదు. నేహా నా దగ్గరకొచ్చి కూర్చుంది. వదినా, మీరిప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు? అనడిగింది. నేను కాసేపు ఆలోచించాను. తర్వాత నిర్ణయం తీసుకున్నాను. నేను స్వర్ణను కలవాలి. ఆవిడకు నిజం తెలుసు. ఆవిడ నాకు సలహా ఇవ్వగలరు అన్నాను. విశాల్ భయపడ్డాడు. వద్దు కావ్యా, అమ్మకు తెలిస్తే చాలా కోపం వస్తుంది. నేను కోపంగా అతనివైపు చూశాను. మీ అమ్మకు కోపం వస్తే నాకేం? నా జీవితం నాది. నేను నిర్ణయం తీసుకోడానికి నాకు హక్కుంది. నేను విశాల్ ఫోన్ తీసుకున్నాను. డాక్టర్ సుగుణ నంబర్ చూసుకుని ఫోన్ చేశాను. హలో డాక్టర్, నేను కావ్య మాట్లాడుతున్నాను. విశాల్ భార్య. నాకు స్వర్ణను కలవాలి అన్నాను. డాక్టర్ సుగుణ కాసేపాగి చెప్పారు. స్వర్ణ ఈ ఊర్లోనే ఉంది. నా క్లినిక్ దగ్గరికి రండి, నేను అడ్రస్ ఇస్తాను. ఫోన్ పెట్టేశాను. నేహా నాతో వస్తానని చెప్పింది. విశాల్ కూడా వస్తానన్నాడు. మేం ముగ్గురం బయటికి వెళ్లడానికి సిద్ధపడ్డాం. అప్పుడు తలుపు తెరుచుకుంది. అత్తగారు లోపలికి వచ్చారు. ఆవిడ ముఖం కోపంతో ఎర్రగా ఉంది. ఎక్కడికి వెళుతున్నారు? అని గట్టిగా అడిగారు. నేను ధైర్యంగా చెప్పాను. నేను స్వర్ణను కలవడానికి వెళుతున్నాను. అత్తగారి కళ్ళు పెద్దవయ్యాయి. ఏమిటి? నువ్వు వెళ్లలేవు. నీ తల్లిదండ్రుల ప్రమాణం. నువ్విప్పుడు ఈ ఇంటి కోడలివి. నేను చెప్పినట్టు వినాలి అన్నారు. నేను వెనక్కి తగ్గలేదు. అమ్మా, నేను మీ ఇంటి కోడలినాయుండవచ్చు. కాని నేను మీ బానిసను కాదు. నా జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు నాకుంది. మీరు స్వర్ణతో చేసింది తప్పు. నాతో కూడా అదే చెయ్యాలని చూస్తున్నారు. నేను ఒప్పుకోను. అత్తగారికి కోపం వచ్చింది. నువ్వు వెళితే ఇక ఈ ఇంట్లో అడుగు పెట్టకు అని కేకేశారు. నేను చలించలేదు. సరే, నేను వెళుతున్నాను. నిజం తెలుసుకుని వస్తాను అని చెప్పి బయటికి వెళ్ళిపోయాను. మేం ముగ్గురం కారెక్కాం. కారు క్లినిక్ వైపు వెళుతోంది. నా మనసు వేగంగా కొట్టుకుంటోంది. స్వర్ణ ఎలా ఉంటుంది? ఆవిడ నాకేం చెబుతుంది? ఈ రాత్రి నా జీవితంలో మర్చిపోలేని రాత్రవుతుంది. ఇది నా పెళ్లి రాత్రి. కాని నేను నా భర్తతో కాకుండా వేరే వ్యక్తిని కలవడానికి వెళుతున్నాను. ఇది ఎంత విచిత్రంగా ఉంది. క్లినిక్ దగ్గరికి వెళ్ళాం. అక్కడ డాక్టర్ సుగుణ మాకోసం ఎదురు చూస్తున్నారు. ఆవిడ మమ్మల్ని లోపలికి తీసుకెళ్లారు. అక్కడొక అమ్మాయి కూర్చుని ఉంది. ఆవిడే స్వర్ణ. ఆవిడ నన్ను చూసి లేచింది. ఆవిడ కళ్లల్లో ఏదో బాధ ఉంది. కాని ముఖంలో ధైర్యం ఉంది. నువ్వు కావ్యానా? అని అడిగింది. నేను తల ఊపాను. ఆవిడ ఒక నిట్టూర్పు విడిచింది. ఈ ఇల్లు మళ్ళీ ఎవరికీ ఇలా చెయ్యదనుకున్నాను, కాని చేశారు.
నీకు నిజం తెలిసిందా? నేను తల ఊపాను. స్వర్ణ నా దగ్గరికి వచ్చి నా చేయి పట్టుకుంది. రా, కూర్చో, నేన్నీకంతా చెప్తాను. నిజమేవిటో పూర్తిగా చెప్తాను అంది. నేనావిడ పక్కన కూర్చున్నాను. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. ఇప్పుడు నేను పూర్తి నిజం తెలుసుకోబోతున్నాను. స్వర్ణ నా చెయ్యి పట్టుకుని తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఆవిడ కళ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కాని ఆవిడ ధైర్యంగా ఉంది. డాక్టర్ సుగుణ కూడా అక్కడే ఉన్నారు. విశాల్, నేహా దూరంగా నిలబడ్డారు. స్వర్ణ చెప్పడం మొదలుపెట్టింది. నాకు విశాల్తో పెళ్ళయి 2 సంవత్సరాలయ్యింది. మొదటి రోజుల్లో అంతా బాగానే ఉంది. కాని తరువాత మాకు పిల్లరు కావాలి అని అనుకున్నాం. చాలా ప్రయత్నించాం, కాని ఫలితం లేదు. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. ఆవిడ కాసేపాగి చెప్పారు. డాక్టర్ చెప్పారు, విశాల్కు ఒక సమస్య ఉందని, అతను తండ్రి కాలేడని. నేను చాలా బాధపడ్డాను. కాని డాక్టర్ సుగుణ చెప్పారు, చికిత్స చేయించుకునే అవకాశం ఉందని. కొంత సమయం పడుతుంది, కాని ఫలితం ఉండొచ్చు అన్నారు. నేను జాగ్రత్తగా వింటున్నాను. స్వర్ణ మళ్ళీ చెప్పింది. నేను చికిత్స చేయించుకోవాలి అని చెప్పాను. విశాల్ కూడా అంగీకరించాడు. కాని అత్తగారు ఒప్పుకోలేదు. డాక్టర్ల దగ్గరికి వెళితే అపకీర్తి వస్తుంది అన్నారు. బంధువులు ఏమనుకుంటారు అని భయపడ్డారు. నేను చాలా ప్రయత్నించాను, కాని ఆవిడ వినలేదు. ఆవిడ గొంతు మారింది. ఒకరోజు అత్తగారు నన్ను పిలిచి ఒక ప్రతిపాదన చేశారు. ఎవరో ఒకరి బిడ్డను తీసుకుని మన బిడ్డ అని చెప్పేయమన్నారు. నేను ఒప్పుకోలేదు. అబద్ధం చెప్పలేను అన్నాను. అప్పుడావిడకు కోపం వచ్చింది. నాపై అనుమానం వచ్చింది. నా చరిత్ర లేదు అని ముద్రవేశారు. నేను ఆశ్చర్యంగా అడిగాను, చరిత్ర లేదా మీరు? స్వర్ణ కళ్లల్లో నీళ్లు తిరిగాయి. లేదు, నేను పవిత్రంగా ఉన్నాను. కాని వాళ్లకు కావలసింది ఒక అబద్ధం. నేను అబద్ధం చెప్పనందుకు నన్ను ఇంట్లోంచి వెళ్లగొట్టారు. విశాల్ ఏం మాట్లాడలేదు. అతను మౌనంగా చూస్తూ ఉండిపోయాడు. నేను విశాల్ వైపు చూశాను. అతను తలవంచుకున్నాడు. నాకు కోపం వచ్చింది, కాని ఏం మాట్లాడలేదు. స్వర్ణ చెప్పింది, నేను ఇంటినుంచి వెళ్ళిపోయాను. డాక్టర్ సుగుణ నాకు సహాయం చేశారు. ఇప్పుడు నేనొక చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నాను. కాని నా మనసులో ఒక బాధ ఉంది. ఈ ఇల్లు మళ్ళీ ఎవరికైనా ఇలా చేస్తుందేమో అని. నేనావిడ చేతులు పట్టుకున్నాను. మీరు చాలా బాధపడ్డారు. నేను మీ బాధ అర్థం చేసుకోగలను. స్వర్ణ నా వైపు చూసింది. నువ్విప్పుడు నా స్థానంలో ఉన్నావు. నువ్వేం చెయ్యాలనుకుంటున్నావు? నేను కాసేపు ఆలోచించాను. తర్వాత చెప్పాను, నేను పోరాడతాను. నా జీవితం కోసం, నా భవిష్యత్తు కోసం పోరాడతాను. నేను అబద్ధంతో జీవించలేను. స్వర్ణ నవ్వింది. నీకు ధైర్యం ఉంది. నేను చెయ్యలేని పోరాటం నువ్వు చేస్తున్నావు. నీకు నా ఆశీర్వాదాలు. అప్పుడు క్లినిక్ బయట కారు వచ్చి ఆగిన చప్పుడయింది. తలుపులు ఢమ్మని తెరుచుకున్నాయి. అత్తగారు, మావయ్య, మరికొందరు బంధువులు లోపలికొచ్చారు. వాళ్ల ముఖాల్లో కోపం స్పష్టంగా కనిపించింది. అత్తగారు నన్ను చూసి కేకేశారు. ఇదేం చేస్తున్నావు? మా అపకీర్తి చేస్తున్నావు? ఈమె మా ఇంట్లోంచి వెళ్లగొట్టింది. ఇప్పుడు దీందెగ్గరికొచ్చావు? నేను ధైర్యంగా నిలబడ్డాను. అమ్మా, నేను మీ అపకీర్తి చేయడంలేదు. నేను నిజం తెలుసుకోడానికి వచ్చాను. మీరు స్వర్ణతో చేసింది తప్పు. నాతో కూడా అదే చెయ్యాలని చూశారు. నేనొప్పుకోను. మావయ్య ముందుకొచ్చారు. కోడలు, ఇలా చెయ్యకు. ఇంటికిరా, అంతా సర్దుకుంటుంది. నేనడిగాను, ఎలా సర్దుకుంటుంది? విశాల్ చికిత్స చేయించుకుంటారా? ఇకపై అబద్ధాలు చెప్పరా? స్వర్ణతో చేసిన తప్పు ఒప్పుకుంటారా? ఎవ్వరూ మాట్లాడ్లేదు. ఆ మౌనమే నాకు సమాధానమని అర్థమైంది. విశాల్ ముందుకు వచ్చాడు. అతను చాలాసేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత గట్టిగా అన్నాడు, అమ్మా, చాలు, ఇక ఆపండి. నేను చికిత్స చేయించుకుంటాను. మీరు ఒప్పుకోకపోయినా. స్వర్ణతో మీరు చేసింది తప్పు. నేనప్పుడు మౌనంగా ఉండి తప్పు చేశాను. ఇప్పుడా తప్పు మళ్ళీ చెయ్యను. అత్తగారు ఆశ్చర్యపోయారు.